అందరూ? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మందీప వర్ణన డే 3 అనమాట. ఈ డే 3లో మా మమ్మీ మందీప వర్ణన ఎలా చదివింది, ఏం మంచి మాట చెప్పిందో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. నమస్తే. ఇవాళ డే 3 స్టార్ట్ చేద్దాం. మణిదీప వర్ణన. నమః శ్రీ గురుభ్యో నమః, శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం మణిద్వీప మణిద్వీప వర్ణన. ఓం మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్ర రూపిణి, జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం, అది ఏ కైవల్యము. మణిగణి ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి, సౌందర్యానికి సౌందర్యముగా ఆగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం, అది ఏ కైవల్యం. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం, అది ఏ కైవల్యం. ఈరోజు మంచి మాట. ప్రెగ్నెంట్ లేడీస్కి నొప్పులు వచ్చేటప్పుడు కొంచెం వస్తాయని, పెయిన్స్ వస్తాయని అర్థం కాగానే వేడి నీళ్ళలో కొబ్బరి నూనె వేసుకొని తాగితే ప్రీ డెలివరీ అవుతుంది. ఈరోజు మంచి మాట ఇదే. అందరూ టిప్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మందీప వర్ణన డే 3 మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా అమ్మ టిప్ నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి